హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి ఈ రోజు స్పెషల్ రెసిపీ ఇండోచైనీస్ చికెన్ ఫ్రైడ్ రైస్. ఈ టేస్టీ ఫ్రైడ్ రైస్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అందరూ ఇష్టపడే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని టేస్టీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూద్దాం. సో లెట్స్ కుక్. ముందుగా 300 గ్రాములు క్యూబ్గా కట్ చేసుకున్న చికెన్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసి మసాలాలు పిండి చికెన్కి బాగా కోటయ్యేలా కలుపుకోండి. చికెన్కి అన్నీ బాగా కోటయ్యాక పక్కన పెట్టుకొని ఒక 30 నిమిషాలు మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి హై ఫ్లేమ్లో కలుపుతూ చికెన్ని కుక్ చేసుకోండి. 5 నుంచి 6 నిమిషాలు పడుతుందండి చికెన్ కుక్ అవ్వడానికి. చికెన్ బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా 2 కోడిగుడ్లు వేసుకొని కలుపుతూ పొడిలా చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, 2 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్ వైట్స్ వేసి హై ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 2 కప్పుల ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసి టాస్ చేస్తూ కలపండి. బాస్మతి రైస్ బదులు మీరు నార్మల్ రైస్ కూడా వాడొచ్చండి. హై ఫ్లేమ్లో మాత్రమే టాస్ చేస్తూ రైస్ని కలపాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ తెల్ల మిరియాల పొడి వేసి ఒకసారి టాస్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి మరొకసారి టాస్ చేస్తూ కలపండి. చివరిగా స్ప్రింగ్ ఆనియన్, సన్నగా తరిగిన క్యాబేజ్ వేసి 1 నిమిషం హై ఫ్లేమ్లో టాస్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోండి. చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ టు సర్వ్ అండి. చూసారుగా ఇండోచైనీస్ చికెన్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లో సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో. దీనికి మంచూరియన్ మంచి కాంబినేషన్ అండి. గోబీ మంచూరియన్ రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.